నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పెన్షన్ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక ఎన్టీఆర్ భరోసా పేరుతో కొంతకాలంగా ఏదైతే వికలాంగులు అలాగే వృద్ధులు వితంతులకు మాత్రం ఇక ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో 2-3 కీలక నిర్ణయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఎన్టీఆర్ భరోసా పథకం పైన మాత్రం తీసుకుంది. ప్రధానంగా కొంతకాలంగా ఎవరైతే భర్త చనిపోయిన భార్యలకు స్పౌజ్ కేటగిరీ కింద మాత్రం 71,000కు పైగా మంది లబ్ధిదారులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇక సెర్ఫ్ కూడా అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 71,380 మందికి మాత్రం ఇక జూన్ 12న 4,000 రూపాయల అందజేయడానికి అయితే అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12తో ఏడాది కావస్తుండడంతో ఆ 12వ తారీఖే ఈ స్పౌజ్ కేటగిరీ కింద ఆర్థిక సాయాన్ని మాత్రం అందజేయబోతున్నారు. ఇందులో ఇంకా కీలకమైన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఏదైతే ఈ స్పౌజ్ విషయంలో వస్తున్న ప్రధాన అభ్యంతరం భర్త చనిపోయిన భార్యలకు సకాలంలో పెన్షన్లు అందట్లేదనే ఒక విషయాన్ని గుర్తించిన సర్కార్ అయితే మాత్రం ఇకపై ఆలస్యం చేయకుండా భర్త చనిపోయిన భార్యలకు అంటే నెక్స్ట్ మంత్ నుండే అప్లై చేసిన నెక్స్ట్ మంత్ నుండే పెన్షన్ పడేలాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కొన్ని నిబంధనలు కూడా చెప్పింది. ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో ఆ యొక్క భార్యలు మాత్రం ఏవైతే మరణ ధృవీకరణ పత్రము, ఆధార్ అలాగే మిగతా పత్రాలు కూడా సమీపంగా ఉంటున్న గ్రామ పంచాయతీల్లో వార్డు కార్యాలయాల్లో ఇక దరఖాస్తు చేసుకుంటే వెనువెంటనే ఇక ఆలస్యం లేకుండా ఏదైతే ఈ ఎన్టీఆర్ భరోసా కింద స్పౌజ్ పెన్షన్ వచ్చేలాగా కూడా సర్కార్ చర్యలు తీసుకుంది. మరోవైపు పెన్షన్ విషయంలో 2-3 నిర్ణయాలు ఏంటంటే ఈ యొక్క జూన్ 1వ తారీఖు ప్రతి నెల కూడా పెన్షన్లు ఇస్తుంది సర్కార్. అయితే ఈసారి ఆదివారం కావడంతో మే 31నే ఇచ్చేటట్టు కూడా మరొక నిర్ణయం కూడా అధికారులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని చెప్పారు. దీంతో ఇక ఆదివారం కావడంతో శనివారమే అంటే ఈ నెల 31వ తారీఖు అంటే మే 31వ తారీఖునే పెన్షన్ పొందే అవకాశం అయితే లబ్ధిదారులకు సర్కార్ అయితే అవకాశం కల్పిస్తుంది. మరొక గుడ్ న్యూస్ కూడా ఇదే సందర్భంలో చెప్పింది. ఏదైతే మే 31వ తారీఖున లబ్ధిదారులు అందరూ కూడా అందుబాటులో లేని కారణంగా అంటే సకాలంలో అనివార్య కారణాల వల్ల ఆ మే 31 తారీఖున ఈ యొక్క పెన్షన్ తీసుకునే అవకాశం లేని వారికి మాత్రం మరొక అవకాశాన్ని కూడా కల్పించింది. జూన్ 2వ తారీఖున గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇక ఆ యొక్క పెన్షన్ను తీసుకునే అవకాశాన్ని కూడా సర్కారు కూడా కల్పించింది. ఇలా మొత్తానికి ఎన్టీఆర్ భరోసా కింద ఏదైతే లబ్ధిదారులకు మాత్రం కీలకమైన నిర్ణయాలు తీసుకొని సకాలంలో పెన్షన్ ఇచ్చేలాగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇక స్పౌజ్ పెన్షన్ విషయంలో మాత్రం ఈ యొక్క నిర్ణయంతో మాత్రం ప్రధానంగా ప్రతి నెల రాష్ట్ర సర్కార్ మాత్రం 35 కోట్లకు పైగా అదనపు భారం అయితే పడుతున్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్పారు. ఇక గతంలో కొంతకాలంగా పెన్షన్ అనగానే ప్రతి నెల మొదటి రోజు చీకట్లోనే ప్రతి ఉదయం కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉండడంతో ఇటు ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి కరెక్ట్గా ఉదయాన్నే అంటే 4-5 గంటలకే ఖచ్చితంగా ఇవ్వాలనే నిబంధన లేనప్పటికీ కూడా అధికారులు ఆ సమయంలో ఇవ్వడంతో ఇటు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు, దాంతోపాటు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సిబ్బందిని లబ్ధిదారుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన యాప్ రూపంలో మాత్రం ఉదయం 7 గంటల తర్వాతనే ఏదైతే ఈ యొక్క పెన్షన్ ఇచ్చేలాగా కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఇటు అధికారులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అలాగే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఇక ఉదయం 7 గంటల తర్వాతనే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అలాగే లబ్ధిదారులకు 300 మీటర్లకు పైగా అంటే లబ్ధిదారు ఇంటికి దూరంగా ఒకవేళ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటే దానికి ఒక రీజన్ చెప్పేలా కూడా నిర్ణయం తీసుకుంది. ఇలా మొత్తానికి స్పౌజ్ విషయంలో కూడా అలాగే చాలామంది లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే అడుగులేస్తుంది. మొత్తంగా స్పౌజ్ విషయంలో మాత్రం 71,000 మందికి పైగా మాత్రం ఈసారి లబ్ధిదారులను గుర్తించింది. భర్త చనిపోయిన భార్యలకు సకాలంలో పెన్షన్ అందేలాగా, భర్త చనిపోయిన నెక్స్ట్ మంతే చేతిలో మళ్ళీ డబ్బులు పడేలాగా ఆ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఇది అధికారులు మాత్రం తొందరగా గుర్తించాలి. డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు అందకుండా ఉండకూడదు. వాళ్ళకు సకాలంలో అందితే వాళ్ళకు ఆర్థిక భరోసా ఇచ్చే అవకాశం అనేది తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఇటు ఈ నిర్ణయం వైపు మరింత ఇంకెక్కువ కూడా పెన్షన్లు పెంచేలాగా కూడా సర్కార్ అయితే యోచిస్తుంది. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం మాత్రం 63 లక్షల మందికి పైగా పెన్షన్లు తీసుకుంటున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇది మరింత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా జూన్
12న ఇంకా కొత్త గుడ్ న్యూస్ అయితే ఈ పెన్షన్ల పైన కానీ ఇంకా కీలకమైన ఏమైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మరి. ఏదేమైనప్పటికీ కూడా ఇక ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల జారీ విషయంలో మాత్రం ఇక సర్కార్ అయితే చాలా ముందడుగేస్తుంది. ఇక స్పౌస్ పెన్షన్లు అయితేంది, అలాగే సకాలంలో డబ్బులు వచ్చేలాగా లబ్ధిదారులకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరైతే మే 31వ తారీఖున అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేని వారికి మాత్రం జూన్ 2వ తారీఖున తీసుకునే రకంగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇలా మొత్తానికి మాత్రం ఎన్టీఆర్ భరోసా సంబంధించిన దాంట్లో ప్రక్షాళన దిశగా సర్కార్ అడుగులేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇక ప్రధానంగా ఈ పెన్షన్ ఏదైతే స్పౌస్ పెన్షన్ల విషయంలో మాత్రం జూన్ 12 నుండి మాత్రం వాళ్ళకైతే ఆర్థిక భరోసా ఇస్తుంది. యథావిధిగా ప్రస్తుతం ఉన్న పెన్షనీర్లు ఎవరైతే రెగ్యులర్గా పింఛన్ తీసుకుంటున్నారో వారికి మాత్రం యథావిధిగా ఈ జూన్ 1కి బదులుగా మే 31వ తారీఖున మాత్రం ఆర్థిక సహాయాన్ని మాత్రం ఇక అధికారులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది.